నీతి కథ. అందరూ సమానమే. అవంతిపురం రాజకుమారుడు శ్రీమంతుడు. అతను చాలా గారాబంగా పెరిగాడు. కాస్త పెద్దయ్యాక కొడుకును గురుకులంలో చేర్పించాడు మహారాజు. అక్కడ అతడు యువరాజుననే గర్వం చూపించేవాడు. ఒకరోజు శ్రీమంతుడు, నేను అందరిలా కింద కూర్చోలేను. నాకు ప్రత్యేకంగా ఆసనం ఏర్పాటు చేయండి అన్నాడు. అప్పుడు గురువు, ఇది గురుకులం నాయనా, ఇక్కడ అందరూ ఒకే చోట కూర్చోవాలి. ఒకే చోట చదువుకోవాలి అని అన్నారు. అయినా కూడా అదేం పట్టించుకోకుండా ప్రతిరోజు అలాగే ప్రవర్తించేవాడు శ్రీమంతుడు. గురువు కూడా అతన్ని గట్టిగా మందలించలేకపోయేవారు. అలా ఆ అబ్బాయి రోజూ ప్రత్యేకంగా పీట మీదే కూర్చునేవాడు. ఒకరోజు గురుకులంలో ఉన్న కొడుకును చూడ్దామని వచ్చాడు మహారాజు. గురువు పాఠాలు చెబుతుంటే పిల్లలంతా శ్రద్ధగా వింటున్నారు. కానీ అందరూ చాప మీద కూర్చుంటే తన కొడుకు మాత్రం పీట మీద కూర్చోవడం చూసి ఆశ్చర్యపోయాడు మహారాజు. విషయం తెలుసుకొని ఎలాగైనా కొడుకు ప్రవర్తనను మార్చాలనుకున్నాడు. కాసేపు ఆలోచించి, సరే పదండి, నేను వచ్చి పాఠాలు వింటాను అంటాడు రాజు. విద్యార్థుల మధ్య కింద కూర్చొని పాఠాలు వింటాడు. అది చూసిన శ్రీమంతుడు, నాన్న మీరీ రాజ్యానికి రాజు, అలాంటిది కింద కూర్చోవడం ఏంటి అని అడిగాడు. చదువు దగ్గర అందరూ సమానమే శ్రీమంత. మనం ఎవరి పిల్లలం అయినా సరే గురువుకు ఒకటే. మనం అలాగే నడుచుకోవడం సంస్కారం. దానివల్ల మన గౌరవము పెరుగుతుంది అని చెప్పాడు రాజు. దాంతో శ్రీమంతుడికి తన తప్పేంటో తెలిసొచ్చింది. అప్పటి నుంచి గురుకులంలో అందరితో కలిసిమెలిసి ఉండేవాడు.